రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎక్కడ ఎవరు విజేతలు, ఎక్కడ ఎవరు పరాజయం పాలయ్యారు, ఎక్కడ ఎవరి శకం ముగిసింది, ఎక్కడ ఎవరి యుగం మొదలైంది, ఇవన్నీ మనకిప్పుడు తేటతెల్లమైపోయినాయి. రేపు పత్రికల్లో దీనికి సంబంధించిన విశ్లేషణలు వస్తాయి, వ్యాసాలు వస్తాయి. నిపుణులు రకరకాల రూపంలో ఫలితాలను విశ్లేషిస్తారు. అయితే ఈ ఎన్నికలు మనకు చెప్పేటటువంటి 5 ముఖ్యమైనటువంటి గుణపాఠాలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 5 ముఖ్యమైనటువంటి గుణపాఠాలు ఏమిటి? మొట్టమొదటిది, ఓటరు చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, నిక్కచ్చిగా, ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా తీర్పునివ్వటం మొదలుపెట్టాడు. ఓటరు కోపంగా ఉన్నట్టయితే పార్టీల్ని తుడిచిపెట్టేస్తున్నాడు. ఎవరినన్నా అనుగ్రహిస్తే వరద వెల్లువలాగా అనుగ్రహించేస్తున్నాడు. చాలా డిసైసివ్ మ్యాండేట్, చాలా నిర్ణయాత్మకమైనటువంటి తీర్పు. పశ్చిమ బెంగాల్ని చూసినట్టయితే తృణమూల్ కాంగ్రెస్ని దాదాపుగా తుడిచిపెట్టేసేశాడు. గతంలో బీజేపీకి విపక్షంగా ఎన్ని సీట్లు వచ్చాయో అంతకన్నా తక్కువ సీట్లు ఇచ్చారు. అస్సాంలో అయితే కాంగ్రెస్ పార్టీని 19 సీట్లకు పరిమితం చేశారు. ఇక తమిళనాడుకు వెళితే తమిళనాడులో ద్రవిడ పార్టీలు రెండిటి పట్ల ఓటరికి ఉన్నటువంటి అనాసక్తి, ముఖ్యంగా ఈ ద్రవిడ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక రట్ లాగా, అదే గుడుగుడు గుంజన్ లాగా ఆడుతున్నారు. ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ వస్తుంది, 2 పార్టీల మధ్య పాలనలో తేడా లేదు, వేరే పార్టీలు ఎదగడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో చాలా నిర్ణయాత్మకమైనటువంటి తీర్పునిచ్చి 2 ద్రవిడ పార్టీల్ని పూర్తిగా తిరస్కరించారు, విజయ్ని ఎంపిక చేసుకున్నారు. కేరళలో కూడా వామపక్షం పట్ల ఉన్నటువంటి కోపాన్ని ఎంత డిసైసివ్గా చూపించారంటే గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. లెఫ్ట్ ఫ్రంట్ దాదాపుగా తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఓటరు కోపంగా ఉన్నాడు, ఓటరు నిర్ణయాత్మకంగా ఓటేస్తున్నాడు, అటో లేదా ఇటో తేల్చేస్తున్నాడు తప్ప హంగ్ పరిస్థితులు రావడం లేదు. తమిళనాడులో హంగ్ ఉంది, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. చిన్న చిన్న పార్టీలు వచ్చి విజయ్తో కలుస్తాయి, మొత్తం మీద విజయ్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కానీ తమిళనాడులో కూడాను 2 పార్టీల రిజెక్షన్ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. విజయ్కి పూర్తి మెజారిటీ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక 4-5 సీట్లు తక్కువ పడేలా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ప్రచారం చేసిందే 16 రోజులు, అభ్యర్థులు ఎవరో తెలియదు, కేవలం ఊపులో వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినట్టుగా వచ్చింది. కాబట్టి ఇది మరొక ఆమ్ ఆద్మీ పార్టీ కాకుండా ఉండాలి, లేకపోతే ఓటరు అంతే దృఢంగా ఈ పార్టీని కూడా వచ్చే ఎన్నికల్లో తిరస్కరిస్తాడు. ఇది మొట్టమొదటి పాఠం. ఓటరు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నాడు, ఖచ్చితమైన తీర్పిస్తున్నాడు, అవసరమైన చోట కొరడా జొడిపిస్తున్నాడు. రెండవది, హిందూ ఓటర్ని ఇక ఎవరు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్. హిందూ ఓటర్లు ఏముంది, కులాల లెక్కలు చూసుకోవచ్చును, వర్గాల లెక్కలు చూసుకోవచ్చును, పట్టణాల ఓటర్లు, మహిళా ఓటర్లు, తాయిలాలు ఇస్తే సరిపోతుంది, ఇలా భావిస్తే ఇక రాజకీయాలు నడవవు. హిందూ ఓటరు కోపంగా ఉన్నాడు. మత రాజకీయాల పేరిట హిందువుల్ని పక్కన పెట్టి మైనారిటీ బుజ్జగింపు ఏదైతే నడుస్తుందో దాని విషయంలో హిందువు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అస్సాం ఫలితాలు చూస్తే ఇది తెలుస్తుంది. అస్సాం ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీని 19 సీట్లకు, మరొక ముస్లిం పార్టీ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ ఉంది, ఆ పార్టీకి ఒక 4 సీట్లు ఇచ్చారు. అవన్నీ కూడా ముస్లిం సీట్లే. హిందూ సీట్లన్నిట్లలో కూడా బీజేపీ అఖండ విజయం సాధించింది దాని మిత్రపక్షాల సాయంతో. 126 సీట్లలో దాదాపుగా 100 దాటిపోయింది బీజేపీ స్కోర్. పశ్చిమ బెంగాల్లో కూడాను హిందూ మెజారిటీ ఏరియాలన్నీ, గిరిజన ప్రాంతాలు కావచ్చును, ఉత్తర బెంగాల్లో సరిహద్దు ప్రాంతాలు కావచ్చును, ఈవెన్ మాల్దా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు ఏరియాలు కావచ్చును, హిందువు తీవ్రమైన ఆగ్రహంతో ఓటేశారు. తమిళనాడులో కూడాను డిఎంకే యొక్క రిజెక్షన్లో డిఎంకే యొక్క యాంటీ హిందూ పాలసీస్ ఉన్నాయి. యాంటీ హిందూ పాలసీల్ని
పాటించినటువంటి మంత్రులందరినీ కూడాను చాలా నిర్దయగా హిందువు ఓడించాడు. కేరళలో కూడాను హిందూ ఓటర్లు కమ్యూనిస్టు పార్టీల నుంచి షిఫ్ట్ అయి బీజేపీ వైపు వచ్చారు. అందుకే బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 3 సీట్లను గెలుచుకుంది. ఇది బిగినింగ్ మాత్రమే, కానీ హిందూ ఓటర్లు నెమ్మదిగా బీజేపీ వైపు వస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ తమ ప్రయోజనాల్ని పరిరక్షించడం లేదన్నటువంటి స్పష్టమైన అభిప్రాయం వచ్చింది. కాబట్టి హిందూ ఓటర్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా భావించటము రాజకీయ పార్టీలు చేయకూడదు. హిందూ ప్రయోజనాలు, హిందూ సెంటిమెంట్లు, హిందువుల మనోభావాలు వీటిని గుర్తించి గౌరవించాలి. మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సంస్థాగతమైనటువంటి పటిష్టత, ఓటర్ అవుట్రీచ్. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒక్కదాన్ని సినిమాటిక్ కరిస్మా లేకపోతే విజయ్ యొక్క జననాయకన్ ఎఫెక్ట్ కావచ్చును, దళపతి ఇమేజ్ కావచ్చు, దాన్ని పక్కన పెడితే తమిళనాడు మొదటి నుంచి కొంత భిన్నంగా ఉంటుంది. కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎవరైతే గట్టిగా మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ చాలా చక్కటి ఆర్గనైజేషనల్ అవుట్రీచ్ని మెయింటైన్ చేసింది. 1,75,000 చిన్న సమావేశాల్ని నిర్వహించింది. 100 మంది, 50 మంది, 500 మంది, 600 మంది తోటి చిన్న క్లోజ్ డోర్ మీటింగ్స్, టీ కొట్టు దగ్గర, దేవాలయాల్లో, రకరకాల చోట్ల దాదాపు 1,75,000 సమావేశాల్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 80,000కు పైబడి హిందూ సమ్మేళనాలు ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. వీటన్నిట్లలో కూడా హిందూ వాతావరణాన్ని నిర్మాణం చేయడం జరిగింది. క్యాంపెయిన్ వ్యూహం విషయంలో కానీ ఎటువంటి ఇష్యూల్ని రేజ్ చేయాలి, ఏ ఇష్యూలు మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు, ఎన్నికల పోటీని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా చేయకుండా తృణమూల్కి వ్యతిరేకంగా చేయటం వల్ల వచ్చే లాభాలేంటి, ఇట్లాంటి విషయాలు క్యాంపెయిన్ ఆర్కిటెక్చర్ విషయంలో, క్యాంపెయిన్ యొక్క వ్యూహం విషయంలో బీజేపీ విజయం సాధించింది. రెండవది బూత్ మేనేజ్మెంట్. ప్రతి బూత్లోనూ బూత్ ఏజెంట్ ఎలా వ్యవహరించాలి, ఓటర్లను ఎలా తీసుకువెళ్ళాలి, వాళ్ళు ఓటేసేలా ఎలా చేయాలి, చిన్న కంప్లైంట్లను కూడా ఎలా రైజ్ చేయాలి, ఆ తర్వాత కౌంటింగ్లో ఏ రకంగా వ్యవహరించాలి, ఇవన్నీ కూడాను గట్టి ప్రశిక్షణను ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ పొందినటువంటి కార్యకర్తలు తల దృఢ సంకల్పంతో పనిచేయటము, ఇది క్రమశిక్షణాయుతమైనటువంటి సందేశాలను పంపడము, ఎక్కడ కూడాను రెచ్చగొట్టే ధోరణిలో కానీ తప్పు పదాలని ఉపయోగించడం కానీ చేయకుండా చేయటము, ఇది బీజేపీ ఈసారి చేయగలిగింది. ఆర్గనైజేషనల్గా అస్సాంలోనూ చేసింది, బెంగాల్లోనూ చేసింది, కేరళలో కూడాను వాస్తవానికి బీజేపీ ఓట్ల శాతము 14 నుంచి 18% వరకు ఉంటుంది. ఈసారి బీజేపీ ఓట్ల శాతం 11, కానీ 3 సీట్లు గెలిచిందంటే ఫోకస్డ్గా గెలిచే సీట్లు ఒక 10 సీట్లను ఎన్నుకుని అక్కడ గట్టిగా పనిచేసింది. దీంతోపాటు ప్రచారము సైలెంట్గా చేయటము, ఆ తరువాత చిన్న సమావేశాలు, చాలా లోతుగా ఓటర్లను చేరడం, ఈ పనిని చేశారు. బీజేపీ వాస్తవానికి ఒక స్లోగన్ ఇచ్చింది, పహలే మతదాన్ ఫిర్ జల్పాన్. జల్పాన్ అంటే అల్పాహారము, బెంగాలీ లాంగ్వేజ్లో జల్పాన్ అంటే అల్పాహారం, ఉత్తరాదిలో కూడా ఇదే పదాన్ని వాడతారు. పహలే మతదాన్, ముందు ఓటు వేయి, ఆ తర్వాత టిఫిన్ చేయి. ఇది బీజేపీ ఇచ్చినటువంటి స్లోగన్. ఇది చాలా బలంగా పనిచేసింది. బీజేపీ దాని మిత్ర సంస్థలు దాదాపు ఒక 30కి పైబడినటువంటి పెద్ద మఠాలు, ఆశ్రమాలు, గురువులు, వీళ్లతో పాటు అనేక జాతీయవాద సంస్థలు, ముఖ్యంగా సీమాంత చేతనా సంఘ్ అనేటటువంటిది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువుల ప్రయోజనాల్ని కాపాడేటటువంటి సంస్థ. పెద్దగా ప్రచారం లేదు కానీ చాలా లోతుగా పనిచేస్తుంది. అదేవిధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యార్థి పరిషత్, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయటము, సమన్వయంతో పనిచేయటము. ఆర్ఎస్ఎస్ కూడాను ఓటు వేయడము, కంపల్సరీగా ఓటు వేయండి, హిందూ ప్రయోజనాల్ని కాపాడే వారికి ఓటు వేయండి. బీజేపీకి ఓటు వేయమని ఆర్ఎస్ఎస్ చెప్పలేదు, కానీ సంస్థాగతంగా ప్రతి ఓటర్ని రీచ్ అయ్యి 3 విషయాలు చెప్పింది. తప్పనిసరిగా ఓటేయండి, హిందూ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోండి, 3వది నోటాకి వేయకండి, ఎట్టి పరిస్థితుల్లో నోటాకి వేయకండి.
ఈ 3 సందేశాలని ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళింది. కాబట్టి సంస్థాగతమైన బలం ఉన్నటువంటి పార్టీ విజయం సాధిస్తుంది. సంస్థాగత పటిష్టత లేకపోతే పార్టీలు నిలబడలేవు. ఇది 3వ ముఖ్యమైన గుణపాఠం. 4వ ముఖ్యమైనటువంటి పాఠం, చాలా కీలకమైన పాఠం ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు లెఫ్ట్ పార్టీల యొక్క యుగము శకము అంతరిస్తోంది. అవి 80వ దశకంలో ఏ కారణాలతో పుట్టుకొచ్చాయో ఆయా కారణాలు ఇప్పుడు లేవు. నేతలు ముసలివాళ్ళయ్యారు, 2వ స్థాయి నాయకులు లేరు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో వాటికి రోల్ లేదు, అవి ఏమీ చేయలేవు. చిల్లరమల్లర అతుకుల బొంత పార్టీల కూటమి ఏర్పాటవుతోంది. దానివల్ల దేశ ప్రయోజనాలు సిద్ధించటం లేదు. బీజేపీకి అవి ప్రత్యామ్నాయం కావడం లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నిటినీ ప్రజలు తిరస్కరిస్తున్నారు. దాంతోపాటు లెఫ్ట్ పార్టీల్ని కూడా తిరస్కరించారు. లెఫ్ట్ కూడా ఒక రకమైన ప్రాంతీయ పార్టీయే. 2011లో బెంగాల్లో కథ ముగిసిపోయింది. 2018లో త్రిపుర నుంచి తరిమేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా, కేరళ నుంచి కూడా తరిమేయడం జరిగింది. పార్టీకి ఇప్పుడు నెక్స్ట్ నాయకుడు ఎవరు తెలియని పరిస్థితి. కొడియేరి బాలకృష్ణన్ అనుభవజ్ఞుడు, ఆయన చనిపోయారు. పినరాయి విజయన్ వయస్సు 80 సంవత్సరాలు. ఇప్పుడు నెక్స్ట్ రాజీవ అని కలమాసరి నుంచి పోటీ చేసినటువంటి సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. శైలజ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి కోవిడ్లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది. గెలిచిన వాళ్లలో ఏకైక నాయకుడు కేఎన్ బాలగోపాల్ ఉన్నాడు. ఆయన కొట్టక్కర నియోజకవర్గం నుంచి గెలిచాడు. కానీ ఆయన పినరాయి విజయన్ వంటి పర్సనాలిటీ కాదు. ఆ రకంగా పార్టీకి యువ నాయకత్వం లేదు. కాబట్టి లెఫ్ట్ కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. ప్రాంతీయ పార్టీలతో పాటు లెఫ్ట్ యుగం కూడా దాదాపుగా అంతరించినట్టే. 5వది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం గట్టి ప్రయత్నం చేసింది. ఒకటి అస్సాం, ఒకటి కేరళ. కేరళలో విజయం సాధించినప్పటికీ అది వామపక్షాల పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల విజయం సాధించింది. అస్సాంలో ఘోరంగా పరాజయమైంది. కేరళలో 63 సీట్లు కాంగ్రెస్ సొంతంగా గెలుచుకుంది. మిత్రపక్షాలతో ఇంకా ఎక్కువ పెరిగాయనుకోండి. అస్సాంలో 19 సీట్లు, వెస్ట్ బెంగాల్లో 1 సీటు, తమిళనాడులో 1 సీటు, పుదుచ్చేరిలో 5 స్థానాలు. మొత్తము కాంగ్రెస్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుచుకున్నటువంటి సీట్లు 89 మాత్రమే. అందులో కేరళ వామపక్షాల పట్ల వ్యతిరేకత వల్ల వచ్చినటువంటి ఓట్లు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచించాలి. అదే బీజేపీతో పోల్చి చూస్తే బీజేపీ కేరళలో 3 సీట్లు గెలుచుకుంది, తమిళనాడులో 1 సీటు గెలుచుకుంది, ఉదకమండలం సీటు గెలుచుకుంది, పుదుచ్చేరిలో 4 సీట్లు గెలుచుకుంది, 30 సీట్లలో 4 సీట్లు బీజేపీ గెలుచుకుంది, అది పొత్తులో గెలుచుకుంది. ఇక బెంగాల్లో 208, అస్సాంలో 82 సీట్లు గెలుచుకుంది. మొత్తము బీజేపీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ యొక్క ఖాతాలో 298 సీట్లు పడితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 89 సీట్లు మాత్రమే పడ్డాయి. కాబట్టి కాంగ్రెస్ తన వ్యూహం గురించి కానీ, బీజేపీని ఎదుర్కొనే విషయంలో కానీ, సంఘటనాత్మకంగా ఎదిగే విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఆలోచించకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండనటువంటి పరిస్థితి వచ్చింది. మా పనికి మాలినటువంటి ఇష్యూలని తీసుకుని పార్లమెంటును స్తంభింపజేయటము, లేకపోతే అన్నమాటనే పదే పదే అనడము, టీ తాగుతూ పార్లమెంట్లో ప్రసంగించటము, కన్ను కొట్టడము, వీటి వల్ల పార్టీ ఎదగదు. ఈ పాఠాన్ని గనక కాంగ్రెస్ నేర్చుకుంటే కాంగ్రెస్కి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 పాఠాలు, ఓటర్ యొక్క నిర్ణాయకమైనటువంటి తీర్పు, రెండవది హిందూ ఓటర్లలో పెరుగుతున్నటువంటి ఆగ్రహము, మూడవది సంస్థాగత పటిష్టత, నాలుగవది పాత పద్ధతిలో మూసలో నడిచే ప్రాంతీయ పార్టీలు లెఫ్ట్ వంటి పార్టీలకు ఇక సమాధి శ్మశాన ప్రశాంతి తప్ప మరేది మిగలదు. కాంగ్రెస్ పార్టీ మారకపోతే దానికి కూడా భవిష్యత్తు లేదు. ఈ 5 పాఠాలు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు చెబుతున్నాయి. దీనిని గమనించవలసినటువంటి అవసరం ఉంది. తక్షణము కరెక్షన్స్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.